వెల్కమ్ టు సుందర్ షాట్స్. కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ప్రకటన చేసింది. భారతదేశానికి ఇప్పుడు కావాల్సింది కొత్త పార్టీలు కాదు, ఒక ప్రజా ఉద్యమం. పార్టీలకు పార్టీ ప్రయోజనాలు ఉంటాయి, ఉద్యమానికి ప్రజల ప్రయోజనాలే ఉంటాయని చెప్పిండు సిజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే. మహారాష్ట్రలోని సంభాజీనగర్ లో 2 రోజుల పాటు సిజేపీ కీలకమైన సమావేశాలు నడుస్తున్నాయి. అక్కడ నుండి ఒక కీలక ప్రకటన చేసినారు. కాక్రోచ్ జనతా పార్టీ పొలిటికల్ పార్టీగా మారబోవట్లేదు, ఒక ప్రెజర్ గ్రూప్ గా పనిచేస్తుందని ప్రకటించారు. దేశవ్యాప్తంగా యువత ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆకాంక్షలు ఏంటి తెలుసుకోవడానికి లిజనింగ్ టూర్ ఒకటి చేయబోతున్నట్టు ప్రకటించారు. జార్ఖండ్ లో జరుగుతున్న విద్యార్థుల నిరసనకు సిజేపీ మద్దతు ప్రకటించింది. అక్కడ వెళ్లి నిరసనల్లో పాల్గొంటామని కూడా ప్రకటించినారు. ఇది ఇట్లా ఉంటే సిజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే అమెరికా ఎట్లా పోయిండు, ఆయనకు ఎట్లా డబ్బులు వచ్చినాయి అని చెప్పేసి బీజేపీ ఫాలోవర్ ఒక అతను ఆర్టీఐ వేసిండు. అభిజిత్ దీప్కే దీనిపైన స్పందించిండు. నేను అమెరికా ఎట్లా పోయినా, నాకు ఏ స్కాలర్షిప్లు వచ్చినాయి, డబ్బులు ఎట్లా వచ్చినాయి, నా సర్టిఫికేట్లు, నా వివరాలు మొత్తం చెప్తా. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డిగ్రీ సర్టిఫికేట్ చూపించండి అని చెప్పేసి ఒక సవాల్ విసిరిండు. మరి ఈ సవాల్కు బీజేపీ పార్టీ సిద్ధమవుతుందా? విద్యార్థులు కోరుకుంటున్న డిమాండ్ల మీద గానీ, విద్యారంగ సమస్యల పైన గానీ మాట్లాడకుండా ఇట్లా విద్యార్థి నాయకుల్ని వెంటాడడం, వేటాడడం సరైందేనా? మీరేమనుకుంటారో కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.